ప్రతి వ్యక్తి వినియోగదారుడే అని, డబ్బులిచ్చి పొందిన సేవలు వినియోగదారుల చట్టం పరిధిలోకి వస్తాయని, ఈ విషయంలో వినియోగదారులకు ఎటువంటి సేవాలోపం జరిగినా, వినియోగదారుల హక్కులకు భంగం కలిగినా వినియోగదారుల ఫోరం ద్వారా తగిన న్యాయం పొందవచ్చని ఒంగోలుకు చెందిన న్యాయవాది నర్రావుల శ్రీనివాసరావు తెలిపారు. తనకు జరిగిన సేవాలోపాన్ని ప్రకాశం జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేసి తాను విజయం సాధించానని తెలిపారు. ఈ సందర్భంగా నర్రావుల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడిస్తూ తాను సంక్రాంతి సమయంలో ఒంగోలు నుంచి బెంగళూరుకు ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు సంబంధించి టికెట్ బుక్ చేసుకుని వెళ్ళానని, పని ముగించుకొని తిరిగి ప్రయాణం బెంగళూరు నుండి ఒంగోలుకు అదే ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా అదే ప్రైవేట్ ట్రావెల్ బస్ టికెట్ బుక్ చేసుకొని ఒంగోలుకు వచ్చే క్రమంలో రాత్రి సమయంలో తనను ఎక్కించుకోవాల్సిన స్టాప్ నుండి కాకుండా వేరొక స్టాప్కి రమ్మనగా ఆ టైంలో ఎటువంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఏర్పాటు చేయకపోగా ఆ సమయంలో మెట్రో ట్రైన్ అందుకొని వారు చెప్పిన స్టాప్లోకి వచ్చేసరికి తనకు బస్సు రద్దు చేశామని సందేశం పంపించారని, దీనివల్ల ఆ రాత్రి సమయంలో తాను బెంగళూరు నుండి ఒంగోలుకు రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఈ విషయాలపై వినియోగదారుల ఫోరంను ఆశ్రయించడం జరిగిందన్నారు. తన ఫిర్యాదును పరిశీలించిన వినియోగదారుల ఫోరం తనకు కలిగిన సేవాలోపం గుర్తించి ఆన్లైన్ ప్లాట్ఫారం వారికి మరియు బస్సు ఆపరేటర్కు కలిపి 50,000 రూపాయల జరిమానా విధించడం జరిగిందన్నారు. 50,000 రూపాయల జరిమానాలో 20,000 రూపాయలు తనకు చెల్లించి మిగిలిన 30,000 రూపాయలను వినియోగదారుల ఫోరం సంక్షేమ నిధికి జమ చేయాలని ప్రకాశం జిల్లా వినియోగదారుల ఫోరం ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. ఆ 30,000 రూపాయలను వినియోగదారుల ఫోరం సంక్షేమ నిధికి అందజేయడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. తనకు న్యాయం చేసిన ప్రకాశం జిల్లా వినియోగదారుల ఫోరంకు తాను ధన్యవాదాలు తెలిపారు. కావున ప్రజలందరూ ఎటువంటి సందేహం లేకుండా తమకు కలిగిన సేవా లోపానికి కానీ, వినియోగదారుల హక్కుల భంగానికి కానీ సంబంధించి విషయాలను వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి తగు న్యాయం పొందవచ్చని, మీ హక్కులను తెలుసుకోవాలంటూ తగిన రక్షణ పొందాలని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు నర్రావుల శ్రీనివాసరావు. నేను వృత్తిపరంగా న్యాయవాదిగా అయినప్పటికీ ఈరోజు మీ ముందుకు నేను ఒక వినియోగదారుడిగా రావటం జరిగింది. వినియోగదారుడిగా ఎందుకు రావటం జరిగిందంటే, మనం సాధారణంగా సమాజంలో ప్రతి పౌరుడు వినియోగదారుడు లెక్కే. ఎందుకంటే మనం ఏదైనా డబ్బు చెల్లించి ఒక వస్తువును కొన్నా లేదా ఒక సేవని పొందాలన్నా, ఉదాహరణకు హోటల్స్లో కానివ్వండి, బ్యాంకింగ్ రంగం కానివ్వండి, రవాణా పరంగా కానివ్వండి, వీటిల్లో మనం డబ్బులు చెల్లించి సేవను పొందే హక్కు మనకు ఉంటుంది. అలాగే ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువులో ఏదైనా లోపం జరిగినప్పుడు దాని ద్వారా మనము వినియోగదారుల కమిషన్కి వెళ్ళే హక్కు ఏర్పడుతుంది. ఒక వస్తువును మనం కొన్నప్పుడు మనకి వినియోగదారుడిగా హక్కులు ఉంటాయి. వినియోగదారుల రక్షణ చట్టం మనకి వర్తిస్తుంది. మనకి ఎప్పుడైనా కానివ్వండి, ఈ సేవలో కానివ్వండి, వస్తుపరంగా మనకి ఏదైనా లోపాలు జరిగినప్పుడు ఖచ్చితంగా మనం వినియోగదారుల కమిషన్కి వెళ్తే న్యాయం జరుగుతుంది అని తెలియజేయడానికి, దానికి సంబంధించి ఒక వినియోగదారుడిగా నేను ఎదుర్కొన్నటువంటి సమస్యను ఏ విధంగా వినియోగదారుల ఫోరం ద్వారా న్యాయం దక్కించుకున్నానో మీకు తెలియజేయడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. నేను ఒంగోలు నుంచి బెంగళూరు వెళ్ళి రావడానికి నేను ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ప్రైవేట్ ట్రావెల్స్లో టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా నేను ఒంగోలు నుంచి బెంగళూరు వెళ్ళటం, మళ్ళీ రిటర్న్ టికెట్ కూడా అదే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అదే ప్రైవేట్ ట్రావెల్స్లో మళ్ళీ టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. అయితే టికెట్ బుక్ చేసుకున్నప్పుడు పలానా పాయింట్కి రండి, మీకు అక్కడ నుంచి మేము బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. నేను ఆ పాయింట్లో బెంగళూరు నుంచి ఒంగోలు వద్దామని చెప్పి వెయిట్ చేస్తున్న తరుణంలో నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. ఏమని, మీకు ఈ పాయింట్ కాదండి, ఇంకో పాయింట్ దగ్గరికి మార్చాం, మీరు అక్కడికి రండి అని చెప్పి. నేను ఈ పాయింట్ మార్చినప్పుడు నాకు మీరు వ్యాన్ సౌకర్యం ప్రొవైడ్ చేస్తా అని చెప్పి మీరు చెప్పారు, నాకు ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే కదా అని చెప్పి అడిగితే, అటువంటి సేవలు ఏమీ లేవండి, మీరు లోకల్ ట్రైన్ పట్టుకొని రావాల్సిందేనని చెప్పారు. నేను చేసేది లేక లగేజ్ అంతా తీసుకొని బెంగళూరు లోకల్ మెట్రోని పట్టుకొని ఏదైతే ఇంకో పాయింట్ చెప్పారో ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తున్న తరుణంలో బస్ టైం అయిపోయినా బస్సు రాకుండా ఉంటే నేను వెయిట్ చేస్తుండగా సింపుల్గా బస్ క్యాన్సిల్ అయిందని చెప్పి ఒక మెసేజ్ రావడం జరిగింది. అది ఫుల్ రష్ ఉన్న టైము, సంక్రాంతి టైము. ఆ టైంలో నేనేం చేయాలి? బస్సులు మొత్తం ఫుల్గా ఉన్నాయి, రష్ ఉన్నాయి, టికెట్లు లేవు, బస్సు సీట్లు ఖాళీ లేవు. నేను చేసేది లేక ఆ బస్సు చుట్టూ ఈ బస్సు చుట్టూ తిరిగి అనేక రకాలుగా ఇబ్బంది పడి చివరికి ఒక బ్లాక్ టికెట్లో టికెట్ బుక్ చేసుకొని పొదిలి నుంచి మళ్ళీ నేను ఒంగోలు రావడం జరిగింది. ఈ విధంగా నేను ఆర్థికంగా, మానసికంగా వేదనకు గురవడం జరిగింది. దీన్ని నేను వినియోగదారుల కమిషన్ వారి దృష్టిలోకి తీసుకెళ్ళటం, నేను కేసు ఫైల్ చేయడం జరిగింది.
తర్వాత ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వాళ్ళు కానివ్వండి, ప్రైవేట్ ట్రావెల్స్ కానివ్వండి, ఇది మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని చెప్పి ఒకళ్ళపై ఒకళ్ళు అభియోగాలు మోపుకునే పరిస్థితికి వచ్చారు. వినియోగదారుల కమిషన్ కూడా దీని మీద మెరిట్స్ని చూసి నాకు మీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కానివ్వండి, ప్రైవేట్ ట్రావెల్స్ కానివ్వండి 50,000 రూపాయలు జరిమానా విధించి దానిలో 20,000 రూపాయలు నాకు పే చేయమని చెప్పి 30,000 రూపాయలు ఏపీ వెల్ఫేర్ కన్జ్యూమర్ ఫండ్కి ఇవ్వమని చెప్పి రీసెంట్గా తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ తీర్పు గురించి మీకు నేను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మనం టికెట్ బుక్ చేసుకున్నటువంటి ఒక సాధారణ వ్యక్తి కాదు, మనం వినియోగదారుడిగా మనకి హక్కులు ఏర్పడతాయి. మనం ఆ ప్రైవేట్ ట్రావెల్స్ కానివ్వండి, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో జరిగినప్పటికీ మనం డబ్బులు పే చేస్తాం కాబట్టి మన హక్కులు వస్తాయి. కాబట్టి వినియోగదారుల చట్టం మనకి రక్షణగా ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఖచ్చితంగా కన్జ్యూమర్ కోర్టుకి వెళితే న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేయడానికే ఇది ఒక ఎగ్జాంపుల్. అయితే నా ద్వారా వినియోగదారుల కమిషన్కి ఒక 30,000 రూపాయలు కట్టమని చెప్పి కూడా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ 30,000 రూపాయలు కూడా సాధారణ ప్రజలకి, ప్రతి పౌరుడు వినియోగదారుడే. ఈ వినియోగదారుడి యొక్క రక్షణకి, వారికి వినియోగదారుల చట్టం గురించి అవగాహన చేసే కార్యక్రమాలకి, వీటికి వెల్ఫేర్ ఫండ్, కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్ వాళ్ళు ఉపయోగించడం ద్వారా ప్రజలకు నా ద్వారా కొంత లబ్ధి చేకూరుతుందని చెప్పి నేను కూడా సంతోషిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ మనం వినియోగదారులం, మన హక్కులు మనం తెలుసుకోవాలి. మనకి వస్తువు లేదా సేవలో ఏదైనా లోపం జరిగినప్పుడు అది చిన్న సంస్థ అయినా పెద్ద సంస్థ అయినా మనం ఈ విధంగా వినియోగదారుల ఫోరంకి వెళ్తే న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను ప్రకాశం జిల్లా వినియోగదారుల కమిషన్ వారు ఈ తీర్పు ఇచ్చినందుకు వారికి సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.